హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు స్టడీ గిక్స్. ఈ వీడియోలో మనము 10th క్లాస్ బయాలజీలో ఉన్న విసర్జన అనే ఈ లెసన్ గురించి కంప్లీట్గా వివరించబోతున్నాను. ఈ వీడియో చాలా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది, క్విక్గా రివిజన్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మనము ఈ విసర్జన క్రియ యొక్క కాన్సెప్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ అనమాట. సో దాన్ని మీకు డీటెయిల్గా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా ఒకసారి వింటే మళ్ళీ చదవకుండా ఉండే విధంగా కూడా గుర్తుంచుకునే విధంగా ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అలాగే టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ ఉన్నాయి కదండి, ఇవి మనకి ఎన్ని బిట్స్ మనం చదివినా కానీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న బిట్స్ ఆన్సర్స్ తెలుసుకోవడం మనకి చాలా అవసరం కదా. వాటిని కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న టాప్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియో చివర ప్రాక్టీస్ క్వశ్చన్స్ గా ఇస్తాము, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి కొత్త న్యూ మోడల్ గా ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, అంటే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో కరెక్ట్ అయింది ఏంటి, కరెక్ట్ కాంది ఏంటి, అలాగే ఎసర్షన్ ఏంటి, రీజన్ సపోర్ట్ చేస్తుందా చేయదా, ఇలా ఈ విధంగా కొత్త మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అలాంటి టాప్ 10 మోడల్స్ ని ఇక్కడ మేము మీకు పరిచయం చేస్తాము. సో లేట్ చేయకుండా మన వీడియోని క్లియర్ కట్ గా స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, జీవక్రియలు మనకి రెండు రకాలుగా ఉంటాయండి. జీవక్రియలు మన మెటబాలిక్ చర్యలు లేదా మెటబాలిక్ క్రియలు అంటాం కదా. జీవక్రియలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేంటి నిర్మాణాత్మక క్రియలు అంటాం. సో ఏంటి నిర్మాణాత్మక క్రియలు అంటే ఏదైనా కొత్త పదార్థాన్ని నిర్మించేది. ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సమయక్రియ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, గ్లూకోజ్ అనే కార్బోహైడ్రేట్ అనే కొత్త పదార్థాన్ని నిర్మిస్తుంది కదా. అలాంటి వాటిని మనం నిర్మాణాత్మక క్రియలు అంటారు. వీటిని అనబాలిక్ చర్యలు అంటారు. ఇంగ్లీష్లో అయితే అనబాలిక్ రియాక్షన్స్ అంటారు అనమాట. సో అలాగే రెండో రకం ఏంటి, విచ్ఛిన్న క్రియలు. ఇక్కడ ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి విచ్ఛిన్నం అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కిరణజన్య సమయక్రియలో తయారైన కార్బోహైడ్రేట్ ఇక్కడ ఏమవుతుంది, జీర్ణక్రియలో మనకి విచ్ఛిన్నం అవుతుంది. అలా విచ్ఛిన్నం అయిన దాని తర్వాత అది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. గ్లూకోజ్ గా కన్వర్ట్ అయిన తర్వాత మన శ్వాసక్రియ జరుపుతాం కదా, అక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం అయ్యి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో జీర్ణక్రియ, శ్వాసక్రియ అనేవి మనకి కెటబాలిక్ చర్యలు అంటారు. విచ్ఛిన్న చర్యల్లో భాగంగా మనం వాటిని చూస్తాం అనమాట. సో ఈ పాఠంలో జీర్ణక్రియ మరియు శ్వాసక్రియ ద్వారా జరిగినప్పుడు మనకి శక్తి విడుదలవుతుంది. దాంతో పాటుగా కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా రిలీజ్ అవుతాయి కదండి. సో ఆ వ్యర్థ పదార్థాలని ఏ విధంగా మనం బయటకు పంపిస్తాము, మొక్కలు ఏ విధంగా పంపిస్తాయి, అలాగే జంతువుల్లో మనిషి కూడా ఉన్నాడు, మనలో కూడా విసర్జన క్రియ ఏ విధంగా బయటకు పంపిస్తామో దాన్ని ఏమంటాము మనం, విసర్జన అంటాం కదా. సో ఆ విసర్జన క్రియ ఏ విధంగా జరుగుతుందో కంప్లీట్ గా ఈ లెసన్ లో చూడబోతున్నాం అనమాట. మరి ఈ విసర్జన క్రియను మన శరీరంలో ఏ భాగాలు జరుగుతాయండి, మన శరీరంలో ఏ భాగాలు అంటే మూత్రపిండాలు, అందరూ తెలిసిందే. కేవలం మూత్రపిండాల్లో మాత్రమే విసర్జన క్రియ జరుగుతుందా అంటే కాదు. సో మూత్రపిండాల్లో కాకుండా చర్మము, ఊపిరితిత్తులు, పెద్ద పేగు మరియు కాలేయము ఇవన్నీ కూడా మనకి విసర్జన ప్రక్రియలో పాల్గొంటాయి అనమాట. ఇవి ఏ పదార్థాలు విసర్జిస్తాయో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. దానికంటే ముందు విసర్జన అంటే ఏంటి, ఎక్స్క్రియేషన్ అంటారు కదా. ఎక్స్క్రియేషన్ క్రెనేర్ అనే లాటిన్ పదాల నుండి ఈ పదం వచ్చింది. ఇది ఏ భాషా పదము అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి, లాటిన్ భాషా పదము. సో ఎక్స్ అంటే బయటకు అని అర్థము, క్రెనేర్ అంటే పంపుట, అంటే బయటకు పంపుట. వ్యర్థ పదార్థాలను, మన శరీరానికి అవసరం లేని పదార్థాలను బయటకు పంపించడానికి మనం ఏమంటామండి, ఎక్స్ క్రియేషన్ అంటారు అనమాట. సో ఇందులో ముఖ్యంగా మనకి చర్మం అనేది ఏ వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది, వేటిని పంపిస్తుంది, చెమట రూపంలో నీరు పంపిస్తుంది. శబం అంటే కొంత జిడ్డు లాగా ఉంటుంది చూడండి. సో ఆ జిడ్డు శబం, దాంతో పాటు కొన్ని లవణాలను కూడా బయటికి పంపిస్తుంది, లవణాలు. ఈ మూడు పదార్థాలు బయటికి వెళ్తాయి అన్నమాట. సో చర్మం విసర్జించే పదార్థాలు ఏవి, నీరు, శబం మరియు లవణాలు. అలాగే ఊపిరితిత్తులు ఏ పదార్థాలను విసర్జిస్తాయండి, ఊపిరితిత్తులు కార్బన్ డైఆక్సైడ్ ని విసర్జిస్తాయి. దాంతోపాటు నీటి ఆవిరిని కూడా విసర్జిస్తాయి, నీటి ఆవిరి. అలాగే పెద్ద ప్రేగు మలము ద్వారా ఏం చేస్తుందండి, మన శరీరంలో ఉన్న జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏమైతే ఉండేవో వాటన్నిటిని బయటకు పంపిస్తుంది. కొన్ని నత్రజని సంబంధిత, నైట్రోజన్ అంటాము కదా, సో నైట్రోజన్ సంబంధిత పదార్థాలను కూడా బయటకు పంపిస్తుందని ఒక స్పెషల్ కాలంలో మెన్షన్ చేశారు మన టెక్స్ట్ బుక్ లో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే కాలేయము, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మందికి దీని గురించి తెలియదు. కాలేయం కూడా విసర్జన ప్రక్రియలో భాగం వహిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది అన్నిటికంటే ప్రధాన పాత్ర వహిస్తుంది. మీకు చూడండి, మూత్రం తయారయ్యే చోటు ఏంటంటే కాలేయం అని గుర్తుపెట్టుకోండి. యూరోక్రోమ్ అంటాం అక్కడ దాన్ని. సో ఈ యూరోక్రోమ్ అనే వ్యర్థ పదార్థము ఎక్కడ తయారవుతుంది, కాలేయంలో తయారవుతుంది అనమాట, పైతరసంలో ఉంటుందన్నమాట ఇది యూరోక్రోమ్ అనేది. సో ఈ యూరోక్రోమ్ ఎలా మారుతుంది, యూరియాగా మారుతుంది, అలాగే యూరిక్ ఆమ్లంగా కూడా మారుతుంది కదా. సో యూరిక్ ఆమ్లం ఇలాంటి వ్యర్థ పదార్థాలు తయారయ్యే ప్రదేశము యూరోక్రోమ్ ద్వారా తయారవుతాయి అనుకున్నాం కదా, ప్రదేశం కాలేయము. అది వేరు చేయబడే ప్రదేశం ఎక్కడండి, రక్తంలో నుండి, అది మూత్రపిండాలు అవుతాయి, ఓకేనా, నెఫ్రాన్లు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రధాన పాత్ర గుర్తుపెట్టుకోండి, కాలేయము యూరోక్రోమ్ అనే ఒక వ్యర్థ పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. దీంతో పాటు పైతరస వర్ణకాలు అంటాం వాటిని, బైలూరుబిన్, అలాగే బైలూవర్దిన్ అనే ఈ వ్యర్థ పదార్థాలను కూడా మనకి ఇదే విడుదల చేస్తుంది అనమాట కాలేయ విసర్జన ద్వారా. అలాగే ఇక్కడ మూత్రపిండాలు చూడండి ఏ పదార్థాలు బయటకు విసర్జిస్తాయి, ఇక్కడ తయారైన యూరియాని
ఓకేనా. యూరియాని, యూరిక్ ఆమ్లము, అలాగే అమోనియా, దాంతోపాటు క్రియాటినిన్ అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్. క్రియాటినిన్ ఇవన్నిటిని కలిపి మనకి బయటికి విడుదల చేస్తుంది. ఎక్కడి నుంచి వేరు చేసి? రక్తంలో నుండి వీటిని వేరు చేస్తుంది. మూత్రపిండాల పని ఏంటండి? రక్తంలో నుండి ఈ మూత్రం అంటాం కదా, ఈ మూత్రాన్ని వేరు చేయడమే మూత్రపిండాల యొక్క ముఖ్యమైన చర్య అనమాట. సో ఇది ఎలా వేరు చేయబడతాయి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాటి ఆకారం ఏంటి, దానికి సంబంధించిన బిట్స్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో విసర్జక అవయవం అయినదేంటి, కానిదేంటి అని అడగొచ్చు క్వశ్చన్. తర్వాత ఇందులో కాలేయం ఏ ఏ పదార్థాలను తయారు చేస్తుంది, వ్యర్థ పదార్థాలను. అలాగే ఊపిరితిత్తులు ఏ ఏ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుంది, ఊపిరితిత్తులను విసర్జిస్తాయండి, కానీ కాలేయం విసర్జించలేదు. ఇది ఎక్కడ కలుపుతుంది? రక్తంలోనే, అంటే మనకి జీర్ణాశయంలోనే కలుపుతుంది. ఆ జీర్ణాశయం ద్వారా చిన్న ప్రేగు ద్వారా పీల్చుకోబడి తిరిగి మళ్ళీ రక్తంలోకి వ్యర్థ పదార్థాలన్నీ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ ఈ కాలేయం ద్వారా రక్తంలోకి ప్రవేశించిన ఈ వ్యర్థ పదార్థాలన్నిటిని ఏం చేస్తుంది? మూత్రపిండాలు వేరు చేసి మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది. సో ఇదే అండి ఇందులో ఉన్న విసర్జక అవయవాల గురించి. ఇప్పుడు మనము ఈ మూత్రపిండాల దగ్గరకు వద్దాం. విసర్జన క్రియ కాదండి, మనకి ఫస్ట్ లెసన్లో వచ్చిన జీర్ణక్రియ, కిరణజన్య సంయోగక్రియ కావచ్చు, రెండో లెసన్లో వచ్చిన శ్వాసక్రియ కావచ్చు, మూడులో వచ్చిన రక్త ప్రసరణ క్రియ కావచ్చు, అలాగే ఇక్కడ విసర్జన క్రియ కానీ, తర్వాత రాబోయే నియంత్రణ సమన్వయ వ్యవస్థ ఉంటుంది కదా అది కానీ, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలు ప్రయాణించే మార్గము, అండం ప్రయాణించే మార్గము, ఇలా ఆ ప్రాసెస్ మొదటగా ఎక్కడి నుంచి మొదలయ్యి ఎలా వెళ్తుంది అనే ఆ ప్రాసెస్ మీద ఒక క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో కాబట్టి మనం ఆ ప్రాసెస్ బాగా నేర్చుకోవాలి. సో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఇందులోంచి వస్తుంది. తర్వాత రెండో క్వశ్చన్ ఎక్కడి నుంచి రావచ్చు అంటే ఇందులో ఉన్న కొంత స్టాక్ ఏరియాస్ గురించి, అంటే హార్మోన్స్ కానీ ఎక్కడెక్కడ రిలీజ్ అవుతాయి వాటి పేర్లు ఏంటి, తర్వాత వీటికి ఫిజికల్గా ఉన్న ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, అది ఏ ఆకారంలో ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఇలా ఫిజికల్గా ఉన్న కొన్ని బిట్లు స్టాక్ ఏరియా రూపంలో మనం చదవాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాంప్లికేటెడ్ కూడా, విసర్జన వ్యవస్థలో ఉన్న ప్రాసెస్ అనేది. సో దాన్ని మీకు సింప్లిఫై చేసి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ముందుగా దీనికి సంబంధించిన కొంత స్టాక్ ఏరియాని చూద్దాం మనం. సో మూత్రపిండాలు మన శరీరంలో ఎక్కడ ఉంటాయండి? ఉదర కుహరంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఉదర కుహరంలో వెన్నుపాముకి రెండు వైపులా ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? పృష్ఠభాగం అంటాం అనమాట. ఆ పృష్ఠభాగానికి ఇరువైపులా ఉదర కుహరంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఉదర కుహరంలో జీర్ణాశయము ఉంటుంది, అలాగే మూత్రపిండాలు కూడా ఉంటాయి, అలాగే కాలేయం ఉంటుంది, అలాగే క్లోమం ఉంటుంది. ఓకేనా. సో ఈ 4 ఉదర కుహరంలో ఉంటాయండి. తర్వాత మరి ఉరః కుహరంలో ఏముంటాయి? ఉరః కుహరంలో గుండె మరియు ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయండి? ఉరః కుహరంలో ఉంటాయి. ఆ తేడా మీరు గుర్తుపెట్టుకోండి. ఉదరము అంటే పొట్ట, ఉరః కంటే అస్థిపంజరం అనమాట. అస్థిపంజరం ఉన్న కుహరము ఉరః కుహరము. ఆ తేడా గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ ఉంటే ఏది ఉంటుంది అనేది ఈజీగా గుర్తుపట్టచ్చు. ఆ తర్వాత ఎక్కడ ఉంటుందో చూసిన తర్వాత అండి చూడండి, వాటి ఆకారం చూడండి. మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఏ ఆకారంలో ఉంటాయండి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. అందులో ఇక్కడ చూసారా మూత్రాశయము. ఈ మూత్రాశయము బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఇదే బేరిపండు ఆకారంలో మన శరీరంలో ఇంకొక భాగం ఉంటుంది. ఏంటది? ఎవరైనా గుర్తుంటే ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి చూద్దాం. సో బేరిపండు ఆకారంలో ఉండేది ఏంటి? అలాగే చిక్కుడు గింజ ఆకారంలో ఉందనుకుందాం కదా. ఇదిగో మనకి ఈ పాఠంలో మనకి ఇది ఎడమ వైపు కదండి. ఎడమ వైపు ఉంటే అది మనకి కుడి వైపున ఉన్నట్లు అనమాట, మనిషి వ్యతిరేకంగా నుంచున్నప్పుడు. సో కుడి మూత్రపిండం ఏదైతే ఉంటుందో కొంచెం క్రిందికి ఉంటుంది. కుడి మూత్రపిండము క్రిందికి ఉంటుంది. ఎందుకని? మనకి కుడివైపున కాలేయం ఉంటుంది. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏంటంటే కాలేయం కదా. మన శరీరంలో చాలా పొట్టలో అంటే ఉదర కుహరంలో చాలా భాగము ఈ కాలేయం ఆక్రమించుకోవడం వల్ల ఇక్కడ ఖాళీ లేక కొంచెం కిందకి ఉంటుంది అనమాట. సో క్రిందకి ఉంటుంది ఏది? కుడి మూత్రపిండము. సో ఎడమ మూత్రపిండం అప్పుడు ఎలా ఉన్నట్లు? కొంచెం పైకి ఉన్నట్లు. సరేనా? ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత అది ఏ ఆకారంలో ఉంటుంది, వాటి యొక్క సైజులు చూద్దామా మనం ఇప్పుడు. సో ఇది పొడవు ఇలా చూసామనుకోండి, పై నుంచి కింద వరకు చూసామనుకోండి, పొడవు ఒక 10 సెంటీమీటర్లు ఉంటుందండి. వెడల్పు అంటే ఇలా అడ్డంగా కొలిసామనుకోండి 5 నుంచి 6 సెంటీమీటర్లు ఉంటుంది ఒక్కొక్క మూత్రపిండం వచ్చేసి. సరేనా? అలాగే లావు మందం అంటాం కదా, మందము ఒక 4 సెంటీమీటర్లు ఉంటుంది. సరేనా? ఇది ఏం చేస్తుంది? మూత్ర విసర్జనలో రక్తం నుంచి మూత్రాన్ని వేరు చేస్తుంది. ఇది ప్రైమరీగా వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. అలా కాకుండా ప్రాసెస్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ గురించి ఇక్కడ మనం చూద్దాం. ఏంటి ప్రాసెస్? రక్తం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో ప్రైమరీగా చూద్దాం మనం. ఎందుకని రక్తం నుండి మూత్రం ఎలా వేరవుతుంది ఈ లెసన్ మొత్తం ఇదే డిస్కస్ చేస్తాం మనం కదా. సో అసలు ముందు చూడండి,
గుండె నుండి బయలుదేరిన రక్తం చూడండి, ఎందుకో ఈ ఊర్ధ్వధమని ఏమంటాం దీన్ని, ఊర్ధ్వధమని ద్వారా మూత్రపిండాల వరకు వస్తుంది. ఈ మూత్రపిండాల వరకు రాగానే మనకి 2 మూత్రపిండాలు ఉంటాయి కదా, అందుకని ఊర్ధ్వధమని ఏమవుతుంది, 2 వృక్క ధమనులుగా మారుతుంది. వృక్క ధమనులుగా మారి రెండిటిలోనికి ప్రయాణిస్తుంది. దేని ద్వారా ప్రయాణిస్తుంది, మూత్రపిండంలోకి ఈ హైలస్ అనే ఈ భాగం ద్వారా ప్రయాణిస్తుంది. ఇక్కడ చూడండి ఒక చుక్కలాగా పెడుతున్నాను చూడండి, ఈ హైలస్ అనే ఈ భాగం ద్వారా ఈ వృక్క ధమని ఏం చేస్తుంది, లోపలికి ప్రయాణిస్తుంది. లోపలికి ప్రయాణించి ఎక్కడికి చేరుకుంటుందండి, ఇవి 2 ఎక్కడికి చేరుకుంటాయి, వృక్క ధమనులు 2 మూత్రపిండంలో, నెఫ్రాను చివరి భాగం ఏంటండి, మూత్రపిండంలో ఉన్న దీన్ని మనము క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణము, మూత్రపిండం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం అని పిలుస్తాం. సో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ రక్తం నుండి మూత్రము అనేది వేరవుతుంది, మూత్రం అనేది వేరవుతుంది. సో ఈ వేరైపోయిన తర్వాత మరి మిగిలిన రక్తం ఉంటుంది కదా, ఆ రక్తం ఎలా వస్తుంది, సిరల ద్వారా బయటకు వస్తుంది. వాటిని మనం ఏమంటాము, వృక్క సిరలు అంటాము. ఇవి కూడా 2 ఉంటాయి. సో వృక్క సిరలు. ఈ పిక్చర్ కనుక మీరు గమనించారనుకోండి జాగ్రత్తగా, ఈ పిక్చర్ లో చూడండి, ఇదిగో ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది చూసారా, ఇది సిర, ఇది రెండిటి నుంచి బయటకు వస్తుంది. రెడ్ కలర్ లో ఉన్నది వృక్క ధమని, ఇది రెండిటి లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఈ వేరైపోయిన ఏదైతే ఈ మూత్రం ఉందో, ఈ మూత్రము ఈ కిందున్న ఈ ట్యూబ్ ఉంది చూసారా, వాటిని మనము మూత్రనాళము అంటాం కదా. సో ఈ మూత్రనాళం ద్వారా బయటకు వచ్చి ఈ మూత్రాశయంలో స్టోర్ అవుతుంది అనమాట మూత్రం అంతా. సో ఎప్పుడైతే మనకి స్టోర్ అయిన తర్వాత ఇది కొంచెం పెరిగి ఎప్పుడైతే 300 మిల్లీలీటర్స్ అబవ్ వస్తుందో, అక్కడ నుంచి మనకి ఈ ప్రసేకం ద్వారా బయటకి విడుదలవుతుంది. ఈ ఒక్కొక్క భాగం గురించి మనం డీటెయిల్డ్గా మళ్ళీ చూద్దాం. మీకు ఓవరాల్గా ఇక్కడ ఈ పిక్చర్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఊర్ధ్వధమని వృక్క ధమనులుగా మారి, వృక్క ధమని హైలస్ ద్వారా నెఫ్రానుల్లోకి వెళ్ళి, నెఫ్రానుల్లో మూత్రము రక్తము వేరు చేయబడిన మూత్రం ఏమన్నా మూత్రనాళాల ద్వారా బయటికి, వేరు చేయబడిన రక్తము ఏమన్నా వృక్క సిరల ద్వారా బయటికి వస్తాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళడము బయటకు వెళ్ళడం ఎక్కడి నుంచి జరుగుతుంది, ఈ మూత్రపిండంలో ఉన్న ఈ గుంట వంటి ద్వారం ఉంది చూసారా, ఆ ద్వారాన్ని మనం హైలస్ అంటాం. హైలస్ గుండా ఒక్కొక్క మూత్రపిండం దగ్గర 3 ట్యూబ్స్ మనకు కనిపిస్తాయి. ఒకటేంటి వృక్క ధమని, రెండేంటి వృక్క సిర, మూడేంటి మూత్రనాళం. సో ఈ 3 భాగాలు ఒక్కొక్క మూత్రపిండం దగ్గర ఉంటాయి అనమాట. ఇది ప్రైమరీగా ఫిజికల్ గా ఈ పిక్చర్ చూసినప్పుడు మనకు పైనుండి కనిపించే భాగాలు. సో ఇక్కడంతా మెయిన్ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది, నెఫ్రాను లోపల. సో ఏదైతే వృక్క ధమని లోపలికి వెళ్ళిందో అది అనేక ధమనులుగా విడిపోయి ఏ విధంగా మూత్రాన్ని వేరు చేస్తుంది, రక్తం ఏ విధంగా మారుతుందో ఇంకొంచెం డెప్త్ గా పోయి చూద్దాం. ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, ఇప్పుడు మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మూత్రపిండంలోకి హైలస్ ద్వారా ప్రయాణించిన ఈ వృక్క ధమని ఉంటుంది కదండి, ఈ వృక్క ధమని అనేక చిన్న ధమనులుగా విడిపోతుంది. వాటిని మనము అభివాహి ధమనులు అంటారండి, అభివాహి ధమనులు. సో ఈ అభివాహి ధమనుల ద్వారా ఎక్కడికి చేరుతుంది రక్తం అనేది, నెఫ్రాన్కి చేరుతుంది. ఎక్కడ చేరుతుందండి, నెఫ్రాన్కి చేరుతుంది. ఈ నెఫ్రాన్లో మళ్ళీ రక్తం 2 దారుల గుండా ప్రయాణిస్తుందండి. రక్త కణాలు కలిగిన రక్తము ఇక్కడ వల చూసారు, అదిగో వలలాగా ఉంది, ఇది నెఫ్రాన్ అంటే ఇది. ఈ బయట రెడ్ కలర్ లో ఉన్న ఈ వల ఉంటుంది కదండి, దీనిని మనము అపవాహి ధమని అంటారండి. ఈ అపవాహి ధమని గుండా నెఫ్రాన్ లో నుంచి బయటకు వస్తుంది. ఇందులో రక్త కణాలు కలిగిన రక్తం ఉంటుంది. ఈ నెఫ్రాన్ లో వడపోసిన తర్వాత వ్యర్థాలు కలిగి ఉంటారు కదండి, వ్యర్థాలు మరియు శరీర భాగానికి పనికొచ్చే కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. అవన్నీ మనకి నెఫ్రాన్ ద్వారా ఇక్కడ ఈ ట్యూబ్స్ ఉంది, ఈ నాళ భాగము అంటాము. ఈ నెఫ్రాన్ లో ఏమంటామని దీన్ని మనము నాళాల ద్వారా బయటకు వస్తుంది. ఇందులో మనకు పనికొచ్చే భాగాలన్నిటిని అంటే పోషకాలన్నిటిని రక్తంలోకి కలిపి ఈ రక్తం ఏమవుతుంది, తిరిగి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎలాగా వృక్క సిరగా బయటకు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు వృక్క ధమని నెఫ్రాన్లోకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుంది, వృక్క సిరలాగా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో వృక్క సిరలాగా బయటకు వచ్చింది కదా, మరి ఈ నాళాల్లో మిగిలిపోయింది ఏంటి, మరి మూత్రం. ఏం మిగిలిపోతుంది, మూత్రం. సో ఈ మూత్రం ఇక్కడ నుంచి ఎక్కడ చేరుతుంది, ఈ ఇక్కడ చిన్న గీతలు కనిపిస్తుంది చూడండి, వీటిని క్యాలసిస్ అంటారు. క్యాలసిస్, ఆ క్యాలసిస్ లా ఉన్న ప్రదేశంలోకి అన్ని కలిసి అలాంటి క్యాలసిస్లుగా ఏర్పడి ఒక్కొక్క క్యాలసిస్ చూసారా, ఇక్కడ పిరమిడ్ లాగా ఉంది, ఒక త్రిభుజాకారంలో ఉంది చూసారా, అది పిరమిడ్ లాగా ఒక పెద్ద దాంట్లోకి తెరుచుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక గుంట లాంటి భాగం ఇదిగో ఈ మధ్యలో ఉంటుంది, గుంట లాంటి భాగము, దానిని మనము ద్రోణి అని పిలుస్తాం. సో ఆ ద్రోణి, ఆ గుంట లాంటి భాగంలోకి ద్రోణిలోకి తెరుచుకుంటుంది. ఆ ద్రోణిలో నుండి మూత్రం అనేది మూత్రనాళంలోకి ప్రయాణిస్తుంది. ఇందాక మనం చూసాం, ఈ మూత్రనాళంలో నుంచి మనకి మూత్రాశయం నుంచి ప్రసేకంలోకి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది నెఫ్రాన్ నుంచి ప్రయాణించే భాగం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా, నెఫ్రాన్లో నుంచి మనకి ఏం ప్రయాణిస్తుంది, రక్తం అయితే అపవాహి ధమని ద్వారా ప్రయాణించి ఇక్కడ దీని చుట్టూ ఒక వలలాగా చుట్టుకుని చూసారా, నెట్ అంటాం చూసారా, ఈ వలలాగా
చుట్టుకుని ఇందులో మనకు పనికొచ్చే రక్త కణాలు, పోషక విలువలు అన్నిటినీ తీసుకుని వృక్క సిర ద్వారా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది, అదో బృహత్ సిరలోకి కలిసిపోతుంది. మనకి ఎక్కడైతే నెఫ్రాన్లో వేరు చేయబడిన మూత్రం ఉంది చూసారా, ఆ మూత్రము క్యాలసిస్ల నుంచి పిరమిడ్ నుంచి ద్రోణిలోకి ప్రయాణిస్తూ, ఆ ద్రోణిలో నుంచి మూత్రం అనేది మూత్రనాళంలోకి ప్రయాణిస్తూ మూత్రనాళం నుంచి మూత్రాశయంలోకి ప్రయాణిస్తుంది. ఇది ఇక్కడ జరుగుతున్న ఒక ప్రాసెస్ అన్నమాట. ఇంకా నెఫ్రాన్లో జరిగే మనకి ఏదైతే ఈ మూత్రం ఏర్పడము అనేది ఉంది చూసారా, ఈ పార్ట్, దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. ఈ నెఫ్రాన్లో మూత్రం ఏర్పడడం అనేది ముఖ్యంగా 4 దశల్లో జరుగుతుందండి. సో ఎన్ని దశలండి? 4 దశలు. ఏంటి ఆ దశలు? ఒకటి వడపోత. ఫస్ట్ ఏం చేయబడుతుందంటండి? వడపోత. ఇది ఎక్కడ జరుగుతుంది? వడపోత భౌమన్ గుళికలో జరుగుతుంది. భౌమన్ గుళిక ఎక్కడుంది? ఇదిగో ఈ పార్ట్ అన్నమాట. సో ఈ పార్ట్లోకి ఏమైందండి? ఇదిగో ఇది అభివాహి ధమని ద్వారా వచ్చిన రక్తము ఏమవుతుంది? ఇందులో చిన్న రక్తనాళాలుగా కుచ్చుగా విడిపోతుంది. దాన్ని రక్తకేశనాళిక గుచ్చము గ్లోమరూలస్ అంటారండి. గ్లోమరూలస్. ఇక్కడ చిన్న భాగాలుగా విడిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో నుంచి రక్త కణాలు బయటే ఆగిపోయి నీరు, మనకి కావలసిన పోషక పదార్థాలు, ఓకేనా, ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వడపోయబడతాయి. ఈ వడపోసి ఈ ట్యూబ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఏమేమి వచ్చినాయి మనకి? నీరు, అలాగే పోషక పదార్థాలు, ఇంకా రక్తంలో కరిగి ఉన్న అన్ని పదార్థాలు కూడా ఇక్కడ వడపోయబడతాయి. ఈ వడపోతలో ఆగిపోయేది ఏంటండి? రక్తనాళాలు మాత్రము, బౌమన్స్ రక్త కణాలు ఉంటాయి కదా, అవి మాత్రమే ఈ బౌమన్స్ గుళికలో ఆగిపోయి మిగిలిన భాగం, రక్తంలో ఉన్న భాగం అంతా కూడా ఈ నాళ వ్యవస్థలోకి చేరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ నెఫ్రాన్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి అనుకోవచ్చండి. ఒకటేంటి? బౌమన్స్ గుళిక, దాన్ని మనము మాల్ఫీజియన్ బాడీ అంటారండి. మాల్ఫీజియన్ దేహము, రెండోది నాళ భాగము. ఈ మాల్ఫీజియన్ దేహంలో ఏముంది? ఫస్ట్ది ఈ బౌమన్స్ క్యాప్సిల్, అలాగే ఇక్కడ రక్తకేశ నాళిక గుచ్చమని చూసారా, ఈ గ్లోమరూలస్. రెండింటిని కలిపి మనం ఏమంటాము? మాల్ఫీజియన్ బాడీ. ఈ మాల్ఫీజియన్ బాడీలో ఏమవుతుంది? మొదటి దశ అయిన వడపోత జరుగుతుంది. వడపోత జరిగి ఏమి ఆగిపోతాయి? రక్త కణాలు ఆగిపోతాయి. సో ఈ రక్త కణాలు ఆగిపోయిన తర్వాత ఏమేమి వడపోయబడినాయి? నీరు, పోషక పదార్థాలు, విటమిన్లు అన్నీ, ఇంకా ఏవైతే మనకి ఖనిజ లవణాలు అవన్నీ కూడా వడపోయబడి క్రిందకి వస్తాయి. దానిని మనము ప్రాథమిక మూత్రము అంటాము. సో ఏమంటామండి? ప్రాథమిక మూత్రము అంటాము. ప్రాథమిక మూత్రంలో ఏముంటాయి? రక్తంలో ఏముంటాయో అన్నీ ఉంటాయి, కానీ రక్త కణాలు మాత్రమే ఉండవు అన్నమాట. సో ఇది మొదటి దశలో బౌమన్స్ గుళికలో జరుగుతున్న వడపోత. మరి రెండవ దశ చూద్దాం. మూత్రం ఏర్పడడంలో మనకి రెండవ దశ ఏమిటండి? రెండవ దశ పునఃశోషణం. ఏవైతే మనకు శరీరానికి, ఇక్కడ మీరు గమనించాలంటే మొదటి దశలో ఏమైందండి? మనకు శరీరానికి పనికొచ్చేవి కూడా మూత్రంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి మనకు శరీరానికి పనికొచ్చే వాటన్నిటిని తిరిగి ఇవి ఏం చేస్తుంది? ఈ నాళ వ్యవస్థలోకి చేరగానే ఏం చేస్తుంది? పునఃశోషణం జరుగుతుంది. మన శరీరానికి పనికొచ్చేది నీరు, ఇక్కడ 75% నీరు ఇక్కడ పునఃశోషణ జరుగుతుంది. ఇక మన శరీరానికి పనికొచ్చే ఏంటండి? పోషక పదార్థాలు. ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ఈ రక్తంలోకి పీల్చుకోబడతాయి. రక్తం చూసారా, ఇక్కడ ఈ నాళ వ్యవస్థ చుట్టూ ఇక్కడ రక్తం చూడండి, అంటే రక్త కణం అపవాహి ధమనిగా మారి దీని చుట్టూ ఒక వలలాగా చుట్టుకున్నాం చూసారా. ఈ వల లోపలికి తిరిగి మళ్ళీ నీరు మరియు మన శరీరానికి పనికొచ్చే ఈ పోషక పదార్థాలు. ఏమేంటి ఆ పోషక పదార్థాలు? ఒకసారి గమనించండి. పోషక పదార్థాలు ఏముంటాయి? గ్లూకోజ్ ఉంటుంది, అంటే పిండి పదార్థాలు గ్లూకోజ్ రూపంలో మన రక్తంలో ఉంటాయి కదా. అలాగే ప్రోటీన్స్ ఎలా ఉంటాయి? మన శరీరంలో రక్తంలో అమైనో ఆమ్లాలుగా ఉంటాయి. అలాగే నీటిలో కరిగే విటమిన్ అయినా సరే విటమిన్ సి ఉంటుంది, ఓకేనా, విటమిన్ సి. అలాగే మనకి ఖనిజ లవణాలు ఏంటి? కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, అలాగే లవణము NaCl ఉప్పు ఉంటుంది కదా, ఆ లవణం కావచ్చు. ఇలా మొదలైనవి ముఖ్యమైనవన్నీ కూడా తిరిగి రక్తంలోకి శోషించుకోబడతాయి. అదే మనము పునఃశోషణం అని చెప్పేసి చెప్తాం. ఇది మూత్రం ఏర్పడడంలో ఉన్న రెండవ దశ. ఇప్పుడు ఫస్ట్ దశలో ఏమైంది? రక్త కణాలు వేరైపోయినాయి, మిగిలినంతా మూత్రం బయటకు వచ్చేసింది. మళ్ళీ ఆ మూత్రంలో నుంచి మనకు పనికొచ్చే నీరు, అలాగే పనికొచ్చే పోషక పదార్థాలన్నీ రెండవ దశలో వేరైపోయినాయి. ఇప్పుడు మూడవ దశలోకి ఎక్కడికి వెళ్తుందండి? మూడవ దశ ఇక హెన్లీ లూప్ అంటాం కదా. ఈ హెన్లీ లూప్లో ఏం జరగదు, తిరిగి పునఃశోషణంగా ఏం జరగదు. కేవలం ఇక్కడ నీరు మాత్రమే ఒక 10%
తిరిగి పునఃశోషణం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ భాగం ఉంది సరే, దూరస్థ సంవలిత నాళం అంటాం దీన్ని. ఇందాక దీన్ని ఏమన్నా దగ్గర సంవలిత నాళము అంటే సమీపస్థ సంవలిత నాళం, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం అనమాట. సో ఈ దూరస్థ సంవలిత నాళంలో మూత్రం ఏర్పడడంలో ఉన్న 3వ దశ జరుగుతుంది. ఓకేనా? ఏంటి మూత్రం ఏర్పడడంలో ఉన్న 3వ దశ? గాఢమైన మూత్రము ఏర్పడడం అనమాట. సో ఈ గాఢమైన మూత్రము ఎక్కడ ఏర్పడుతుందో అది చూద్దాం. ఈ గాఢమైన మూత్రం వైపు అంటే ప్యూర్ యూరిన్ అనమాట ఇది. ఇంకా సో దీన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో అయితే హైపర్టోనిక్ యూరిన్ అంటారు. టోన్ గాఢంగా మారుతుంది. ఎలాగా చూడండి, గాఢమైన మూత్రం మారాలంటే అందులో నీరు అనేది శోషించుకోబడాలి కదా. తర్వాత మనకి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వ్యర్థ పదార్థాలు అవన్నీ కూడా ఇక్కడ ఈ ట్యూబ్లోకి ప్రయాణం చేస్తాయండి. ఇంతకు ముందేమన్నా ట్యూబ్లో నుంచి బయటకి రక్తంలోకి వచ్చినాయి మనకి శరీరానికి పనికొచ్చే పోషకాలన్నీ. ఇప్పుడు పనికిరాని పదార్థాలన్నీ వ్యర్థ పదార్థాలన్నీ ఎక్కడికి రావాలి? ఈ మూత్రనాళంలోకి రావాలి. ఈ మూత్రనాళం ఏంటి? దూరస్థ సంవలిత నాళం అంటాం. ఏంటి మన పనికిరానివి ఏంటి? ఫస్ట్ ఏంటి? పొటాషియం అయాన్ అనమాట. సో పొటాషియం ఖనిజంగా ఉన్నప్పుడు మనకి శరీరానికి పనికి వస్తుందండి. కానీ అయాన్గా మారితే అది మన శరీరానికి పనికిరాదు, అది వ్యర్థ పదార్థంగా మారిపోతుంది. అలాగే సోడియం అయాన్, హైడ్రోజన్ అయాన్, తర్వాత క్లోరైడ్, దీన్ని క్లోరిన్ అయాన్ అంటారు, క్లోరైడ్ అంటారు వాటిని. సో వీటితో పాటు మనకి ఏవైతే వ్యర్థ పదార్థాలు యూరిక్ యాసిడ్, యూరిక్ ఆమ్లము, ఆ తర్వాత యూరియా అంటే ఆమ్లాలు అనమాట. సో ఈ ఆమ్లాలు అన్నీ వచ్చి ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అండి? తటస్థం అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆమ్లాలన్నీ వచ్చి దూరస్థ సంవలిత నాళంలో కలిసినాయో అప్పుడు ఏమవుతుందండి? సమతుల్యం అవుతుంది అనమాట. యాక్చువల్గా రక్తం అనేది క్షారం కదండి. సో ఈ ఆమ్ల పదార్థాలన్నీ వచ్చి కలిసిన తర్వాత ఆ క్షారము ఆమ్లీకృతమయ్యి సమతుల్యం అవుతుందన్నమాట. సో యూరిన్ అనేది ఒక యాసిడ్, ఆమ్లము. సరేనా? గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది? ఈ మూత్రనాళం ఉంది చూసారా, ఈ మూత్రనాళంలోకి యూరిన్ వెళ్తుంది. అక్కడ మనకి వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. సో ఈ వాసోప్రెసిన్ అనే ఈ హార్మోను నీటిని తిరిగి పునఃశోషణం చేసుకుంటుంది. ఈ నీటి పునఃశోషణం జరిగిన తర్వాత ఇది ప్యూర్గా గాఢమైన మూత్రంగా మారుతుంది. ఎలా మారుతుందండి? గాఢమైన మూత్రంగా మారుతుంది. ఆ తర్వాత 4వ దశలో మనకేంటి? ఈ మూత్రాన్ని మనము విసర్జన చేస్తాము. ఈ మూత్రనాళం నుండి ఎక్కడికి వెళ్తుంది? మూత్రాశయంలోకి. సో మూత్రాశయం నుంచి ప్రసేకం ద్వారా బయటకి విసర్జించబడుతుంది. సో ఒకసారి ఇందులో ఉన్న 4 దశల్ని మనం బ్రీఫ్గా చూద్దామా. ఫస్ట్ దశ ఏంటంటే మనకి వడపోత ఎక్కడ జరుగుతుందండి? బహుమన్ గుళికలో జరుగుతుంది. బహుమన్ గుళికలో ఏమేమి వడపోయబడతాయండి? నీరు, పోషక పదార్థాలు అన్నీ కూడా వడపోయబడతాయి. వడపోత ద్వారా బహుమన్ క్యాప్సిల్లో ఏది వేరు చేయబడుతుందండి? రక్త కణాలు వేరు చేయబడతాయి. ఈ పోషక పదార్థాలు, నీరు అన్నీ కలిసి ఉన్న ఈ మూత్రాన్ని మనము ప్రాథమిక మూత్రము అన్నాము. ఇక్కడ నుంచి రెండవ దశ ఏంటి? ఈ ట్యూబుల్లోకి వెళ్తుంది అనమాట. అంటే దీన్ని మనం ఏమన్నాము? సమీపస్థ సంవలిత నాళము అన్నాము. ఇక్కడ ఏమవుతుంది? పునఃశోషణ, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అంటాం అనమాట. పునఃశోషణ ఏమేమి తిరిగి పునఃశోషించుకోబడతాయండి? నీరు పునఃశోషణ జరుగుతుంది, అలాగే పోషక పదార్థాలు, అలాగే విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు. ఓకేనా? అవన్నీ కూడా ఖనిజ లవణాలు కూడా పునఃశోషణ జరిగి ఎక్కడికి పునఃశోషణ జరుగుతాయి? రక్తంలోకి పునఃశోషణ జరుగుతాయి. ఎక్కడి నుంచి? మూత్రనాళము అంటే ఇది నెఫ్రాన్ ఉంది కదా, నెఫ్రానులో నుండి ఎక్కడికి? రక్తంలోకి పునఃశోషణం అవుతాయి. ఇది రెండవ దశ, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ అంటాం దాన్ని. సో అలాగే హెన్లీ సిక్కింలో కూడా నీరు అనేది పునఃశోషణం చెందబడుతుంది. ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ద్రవాభిసరణ ద్వారా నీరు పునఃశోషణ జరుగుతుంది. ద్రవాభిసరణం అంటే ఏంటండి? తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి వెళ్తాం అనమాట. సో అది ఎక్కడ జరుగుతుంది? హెన్లీ సిక్కింలో ద్రవాభిసరణ ద్వారా ఒక 10% నీరు పునఃశోషణము జరుగుతుంది. సో ఇది రెండవ దశ అయిపోయింది కదా. నెక్స్ట్ 3వ దశ 2 భాగాల్లో జరుగుతుంది. ఇక్కడ
ఇక్కడ ఏమవుతుంది, సిక్రేషన్ జరుగుతుంది అనమాట. రక్తంలో నుండి నెఫ్రానులోకి, నెఫ్రాను అంటే ఇక్కడ దీన్ని ఏమంటాం, దూరస్థ సంవలిత నాళంలోకి ఏమవుతాయి, అయాన్స్. ఏమేమి అయాన్స్ అంటే క్లోరైడ్ కావచ్చు, అంటే క్లోరిన్ అయాన్ని మనం ఏమంటాము, క్లోరైడ్ అంటాము. పొటాషియం అయాన్ K+, సోడియం అయాన్ Na+, ఓకేనా. ఇంకా హైడ్రోజన్ అయాన్ హైడ్రైడ్ అంటాం దాన్ని, సో హైడ్రైడ్. అలాగే సల్ఫర్ అయాన్ సల్ఫైడ్, ఫాస్ఫరస్ అయాన్ని మనం ఫాస్ఫేట్. ఇలా అయాన్స్ అన్ని అంటే వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడ దూరస్థ సంవలిత నాళంలోకి ఏర్పడతాయి. అలాగే ఇక్కడ ఆమ్లము స్రవించబడుతుంది. ఏం ఆమ్లము, యూరిక్ ఆమ్లము. సో యూరిక్ ఆమ్లం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ సమతుల్యం అవుతుంది. ఏంటి సమతుల్యం అయ్యేది, pH అనేది మనకి సమతుల్యం అవుతుంది. అప్పటిదాకా క్షారంగా ఉన్నది ఇక్కడ ఆమ్లంగా మారుతుంది. ఇక్కడ pH వాల్యూ ఎంత ఉంటుంది, 6.0 ఉంటుంది, ఓకేనా. 6.0 ఉంటుంది. ఆ తర్వాత యూరిక్ యాసిడ్ నిదానంగా ఏమవుతుంది, అమోనియాగా మారిపోయి అప్పుడు అది మళ్ళీ తిరిగి క్షారంగా మారుతుంది. అది వేరే ప్రాసెస్ అనుకోండి. సో ఇక్కడ pH వాల్యూ ఎంత ఉంటుంది, 6.0 ఉంటుంది. సో ఈ మూడవ దశ ఏదైతే గాఢమైన మూత్రం ఏర్పడడం అని అంటున్నారో అది మూడవ దశ అనుకున్నాం కదా. ఇది దూరస్థ సంవలిత నాళంలో జరుగుతుంది. కొన్ని అయాన్స్ స్రవించబడతాయి, అప్పుడు కొంత గాఢంగా మారుతుంది యూరిన్ అనేది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇదిగో ఇక్కడ ఈ చివరి భాగమైన మూత్రనాళంలోకి వెళ్తుంది కదా. ఇక్కడ అతి ప్రధానమైన వాసోప్రెసిన్, ఏంటండి, వాసోప్రెసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, నీటిని మళ్ళీ తిరిగి పునఃశ్వాసిస్తుంది. ఎక్కువ నీరుని తాగినప్పుడు ఏమన్నా మనకి ఈ వాసోప్రెసిన్ పెద్దగా రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తక్కువ నీటిని తాగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది రిలీజ్ అయ్యి వేస్ట్ పోతున్న నీటిని ఇది ఆపేస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెసిన్ తక్కువగా రిలీజ్ అవుతుంది. తక్కువ నీటిని తాగినప్పుడు వాసోప్రెసిన్ రిలీజ్ అయ్యి నీటిని వెళ్ళిపోకుండా మనకి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఇది మూడవ దశలో అతి గాఢమైన మూత్రం ఏర్పడింది. నాలుగవ దశలో బయటకు అది విసర్జించబడుతుంది. సో అది విసర్జించబడ్డాని తర్వాత మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాము. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి వాసోప్రెసిన్ గురించి ఒకసారి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకొన్ని చూద్దాము. వాసోప్రెసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటండి, అతిమూత్ర వ్యాధి. వాసోప్రెసిన్ ఎవరు రిలీజ్ చేస్తారండి, పిట్యూటరీ గ్రంథి. ఎక్కడ ఉంటుందండి ఈ గ్రంథి, తలలో మెదడు దగ్గర ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి ప్రధాన గ్రంథి అంటారు. సో ఇది చూడండి, వాసోప్రెసిన్ ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, వాసోప్రెసిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు నీరు కూడా ఎక్కువగా పునఃశోషణం జరిగి మూత్రం తగ్గుతుందండి. మూత్రం తక్కువ యూరిన్ వస్తుంది. అలా కాకుండా తక్కువ వాసోప్రెసిన్ రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు నీరు కూడా తక్కువగా రీఅబ్జార్ప్షన్ అవుతుంది. వాసోప్రెసిన్ లేదు కాబట్టి అప్పుడు యూరిన్ మనకి ఎక్కువగా వస్తుంది, పాస్ మనకి ఎక్కువగా వస్తుంది. సో వేసవి కాలంలో వాసోప్రెసిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. శీతాకాలంలో వాసోప్రెసిన్ తక్కువగా రిలీజ్ అయ్యి మనకి ఎక్కువ సార్లు పాస్ రావడానికి కారణమవుతుంది. సో ఈ అతిమూత్ర వ్యాధిని మనం ఏమంటారండి, డయాబెటీస్ ఇన్సిపిడస్. ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఉన్న వారికి ఏమవుతుంది, వాసోప్రెసిన్ సరిగా రిలీజ్ అవ్వకుండా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. శరీరం నుండి యూరిన్ ఎక్కువగా పోతూ ఉంటుంది, చాలా సార్లు పాస్ వస్తాయి అనమాట, వీళ్ళు ఆపుకోలేరు అనమాట. సో దీన్ని అతిమూత్ర వ్యాధి అని మనం పిలుస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, డయాబెటీస్ అనుకోగానే మీరు షుగర్ అనుకోకండి. ఈ షుగర్ దాన్ని ఏమంటారంటే డయాబెటీస్ మిల్లీటస్ అంటారు. డయాబెటీస్ మిల్లీటస్ ఇది ఏ హార్మోన్ లోపం వల్ల వస్తుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఎవరు రిలీజ్ చేస్తారు, క్లోమం రిలీజ్ చేస్తుంది. అంతేగాని పిట్యూటరీ నుంచి వచ్చే వాసోప్రెసిన్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఏంటి సార్ తేడా దానికి దీనికంటే, ఇక అతిమూత్ర వ్యాధిలో కేవలం యూరిన్ మాత్రమే అత్యధిక సార్లు బయటకు వస్తుందండి. సో మరి ఒకవేళ షుగర్ వ్యాధి ఉందనుకోండి, మిల్లీటస్ కూడా ఉందనుకోండి, యూరిన్ కూడా అత్యధికంగా వస్తూ దాంట్లో గ్లూకోజ్ కూడా బయటకు పోతుంది అనమాట. సో అలా గ్లూకోజ్ కూడా బయటకు పోతే దాన్ని మనం డయాబెటీస్ మిల్లీటస్ అంటాము. అలా బయటకు పోకుండా కేవలం యూరిన్ మాత్రమే ఎక్కువ సార్లు వస్తే ఇన్సిపిడస్ అని చెప్పేసి పిలుస్తాము. సో తేడా మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనము ఈ చివరి దశలో ఉన్న వాటి గురించి ఒకసారి చూద్దాం. ఏదైతే ఇందాక మనము దూరస్థ సంవలిత నాళము సంగ్రహణ నాళంలోకి తెరుచుకుందని చెప్పామో, ఈ సంగ్రహణ నాళాలన్నీ కలిసి ఎక్కడికి తెరుచుకుంటాయండి,
ఇవన్నీ కలిసి క్యాలసిస్లుగా మారి ఎలా మారుతాయండి? క్యాలసిస్లుగా మారి అక్కడ నుంచి పిరమిడ్, ఇదిగో ఈ పిరమిడ్ అంటే ఈ భాగం అనమాట. సో పిరమిడ్లోకి, ఆ పిరమిడ్ నుంచి ద్రోణిలోకి, ద్రోణి అంటే ఇదిగో ఈ గుంట భాగం అనమాట, ఈ ద్రోణిలోకి అక్కడ నుంచి మూత్రనాళంలోకి తెరుచుకుంటాయి. సో ఇక్కడ చూడండి, ఇదిగో దీన్ని మనం మూత్రనాళము అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తాం. సో ఈ మూత్రనాళం ఎంత పొడవు ఉంటుంది? 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ మూత్రం అనేది పెరిస్టాలిక్ చలనం ఉంటుంది, పెరిస్టాలిక్ చలనం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇదే పెరిస్టాలిక్ చలనం మనకి జీర్ణ వ్యవస్థలో కూడా వస్తుంది. ఆహార వాహికలోను, జీర్ణాశయంలోను ఆహారం ఏ విధంగా కదులుతూ ఉంటుందంటే పెరిస్టాలిక్ చలనం అని చెప్పేసి అక్కడ మనం చదువుతాం కదా. సేమ్ ఇక్కడ కూడా ఈ మూత్రనాళంలో మూత్రం ఎలా కదులుతూ ఉంటుంది? పెరిస్టాలిక్ చలన రూపంలోకి, పెరిస్టాలిక్ చలనం రూపంలో కదులుతూ ఉంటుంది అనమాట. సో తర్వాత మనం ఇక్కడ ఈ మూత్రనాళం నుంచి రక్తం ఎక్కడికి వస్తుందండి? ఇదిగో ఈ క్రింద ఉన్న ఈ మూత్రాశయంలోకి వస్తుంది అనమాట. సో ఏదో చూసారా, ఈ మూత్రాశయము బేరిపండు ఆకారంలో ఉంటుంది. మూత్రం నిల్వ ఉండే భాగాన్ని మనము మూత్రాశయం అంటాము. మన సాధారణంగా మానవుని యొక్క మూత్రాశయం 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఇది స్టోర్ చేసుకోగలదు. కానీ 300 నిన్నగానే 300 నుంచి 400 మిల్లీలీటర్లు రాగానే మనకు ఒక మిక్చరేషన్ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే మూత్రానికి వెళ్ళాలి, మూత్ర విసర్జన అని మనకి ఫీలింగ్ వస్తుంది. దాన్ని మూత్ర విసర్జన భావన లేదా మిక్సురేషన్ ఫీలింగ్ అంటారు అనమాట. సో అలా మూత్ర విసర్జన భావన రాగానే మనకు వెంటనే పదండ్రా అని చెప్పేసి వెళ్ళిపోసేస్తాం బయటికి వెళ్ళి. సో దేని ద్వారా బయటకు వస్తుంది మూత్రం అనేది? మూత్రాశయానికి ఉన్న ద్వారం ద్వారా బయటకు వస్తుంది. ఇది బాహ్య ద్వారం అన్నదే, దీన్ని ప్రసేకం అంటారు. సో ఈ ప్రసేకము స్త్రీలలో అయితే 4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, పురుషుల్లో అయితే 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వీటి ద్వారా బయటికి వచ్చేస్తుంది అనమాట మూత్రం అనేది. సో ఇది మన శరీరంలో మూత్ర విసర్జన జరిగే కంప్లీట్ యొక్క ప్రాసెస్. అందులో ఉన్న ముఖ్యమైన కొన్ని పాయింట్స్. వీటితో పాటు ఒకవేళ మూత్రపిండాలు కనుక సరిగా పని చేయకపోతే ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. మూత్రంలో ఉండే ఏమేం పదార్థాలు ఉంటాయి, అది మూత్రం ఎలాంటి సంఘటనాన్ని కలిగి ఉంటుందో ఒకసారి చూద్దామండి. మూత్రంలో మనకి 96% నీరు ఉంటుందండి, 96% నీరు. 2.5% మనకి కర్బన పదార్థాలు అంటే కార్బన్తో ఉన్న పదార్థాలు ఉంటాయి. కార్బన్ పదార్థాలు, వాటిని మనం కర్బన పదార్థాలు అంటాం. ఏంటి ఆ కర్బన పదార్థాలు? యూరియా కావచ్చు, ఓకేనా, యూరిక్ ఆమ్లం కావచ్చు, సరేనా, ఇవన్నీ కూడా కర్బన పదార్థాలు అవుతాయి. వీటితో పాటు క్రియాటినిన్ కావచ్చు, అలాగే క్రియాటినిన్ టినైన్ అంటారు, కొన్ని టినిన్ అంటారు. అలాగే విటమిన్లు, హార్మోన్లు, ఇవన్నీ కూడా మనకి కర్బన పదార్థాల కిందే వస్తాయి అన్నమాట. సో 2.5% ఉంటాయండి. మిగతా 1.5% అకర్బన పదార్థాలు ఏంటవి? అమోనియా కావచ్చు. అమోనియా అనేది నైట్రోజన్ సంబంధిత పదార్థం కదండి, NH3 కదా. సో కాబట్టి అమోనియా రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. వీటిని మనము అకర్బన పదార్థాలు అని చెప్పేసి మనము పిలుస్తాము. ఇంకా వీటితో పాటు మనకి ఇంకేముంటాయి? అయాన్స్ ఉంటాయి కదా, సోడియం అయాన్ కావచ్చు, లేకపోతే మనకి క్లోరిన్ అయాన్ కావచ్చు, దాన్ని మనం క్లోరైడ్ అంటాము. పొటాషియం ఎలా వస్తుంది మనకి? ఫాస్ఫేట్ అయాన్ రూపంలో మనకి బయటకు వచ్చేస్తుంది. సల్ఫర్ మనకి సల్ఫేట్ అయాన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. మెగ్నీషియం మనకి మెగ్నీషియం అయాన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలాగే కాల్షియం మనకి కాల్షియం అయాన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అయోడిన్ మనకి అయోడిన్ అయాన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి అకర్బన పదార్థాల కిందకి వస్తాయి అన్నమాట. సో ఇలా వేరు చేయడానికి మనకి మూత్రపిండాలు ఉపయోగపడుతూ ఉంటాయి. మూత్రంలో అకర్బన నీరుని మనకి మూత్ర రూపంలో విసర్జించడానికి. అలా కనుక మూత్రపిండాలు సరిగా పని చేయకపోయిందనుకోండి, మనము ESRD అంటారండి, ఎండ్ స్టేజ్ ఆఫ్ రేనాల్ డిసీజ్, ఓకేనా. సో అలా వస్తే ఏమవుతుంది? మూత్రపిండాలు సరిగా పనిచేయక రక్తం అనేది వడదు. రక్తంలోని వ్యర్థాలన్నీ పేరుకుపోయి శరీరం ఉబ్బిపోతుంది. దాన్నే మనము యూరేమియా ఏమంటారండి? యూరేమియా అని చెప్పేసి మనం పిలుస్తారనమాట. సో అలాంటి వారికి ఏం చేయాలి? డయాలసిస్ చేయాలండి. డయాలసిస్ చేసి రక్తాన్ని ఒక పరికరం ద్వారా శుద్ధి చేసి మూత్రాన్ని వేరు చేయవలసి ఉంటుంది. ఒకవేళ డయాలసిస్ మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నది, ఎప్పటికీ క్యూర్ లేనిది.
కదా. అందుకని అప్పుడు ఏం చేయొచ్చు, ఒకవేళ ఎవరైనా డోనార్స్ ఎవరైనా దొరికితే మూత్రపిండాన్ని మార్పిడి చేసుకోవచ్చు అనమాట. సో అట్లా మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేసిన వారు ఎవరంటే చార్లెస్ హాఫ్ నగల్. ఈయన మొట్టమొదటిసారిగా మూత్రపిండ ఆపరేషన్ని చేశాడు. ఈ మధ్య కాలంలో డోనర్స్ రావడం చాలా కష్టమైపోతుంది కాబట్టి ఎక్కువ ఈ సమస్యలు రావడం వల్ల కృత్రిమ మూత్రపిండాలను తయారు చేసి కూడా మన శరీరంలో అమరుస్తున్నారండి. కృత్రిమ మూత్రపిండాలు తయారు చేసిన ఆయన హెచ్జే కాఫ్ అనే ఆయన కృత్రిమ మూత్రపిండాలని తయారు చేయడము జరిగిందనమాట. సో ఇది ముఖ్యమైన వీటిలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అండి. నెక్స్ట్ ఇది పార్ట్ 1 వీడియో అనుకోండి. పార్ట్ 2 వీడియోలో ఏం చేద్దామంటే జంతువుల విసర్జన ఎలా జరుగుతుంది, మొక్కల విసర్జన ఎలా జరుగుతుందో, తర్వాత ఇందులో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ నేను నెక్స్ట్ పార్ట్లో వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు అంత సమయం ఉండదు. సో ఫస్ట్ పార్ట్గా దీన్ని మీరు ఈ ప్రాసెస్ అన్నిటి గురించి డీటెయిల్డ్గా వివరంగా తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కువ మందికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే టాపిక్. మీరు క్లారిటీగా ఉంటే కనుక మీరు ఇందులో మార్కును ఖచ్చితంగా మీరు పొందొచ్చు. సో నెక్స్ట్ పార్ట్ అనేది దీని నెక్స్ట్ వీడియోలో రిలీజ్ అవుతుంది. అక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మనం కొన్ని చేద్దాము. జంతువుల విసర్జక అవయవాలు, మొక్కల విసర్జక అవయవాల గురించి అక్కడ చెప్దాం. సో మళ్ళీ కలుద్దాం.